తెలంగాణలో బీజేపీ ఏ చోట గెలిచే అవకాశం ఉందండి? తెలంగాణలో బీజేపీ ఏ స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది? చేవెళ్ళ కొండారెడ్డి గారు గ్యారంటీ గెలుస్తారండి. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు నిజాయితీ పరుడన్న పేరుంది. కష్టపడి సంపాదించుకున్నాడు తప్పితే ఆయనకి ఎక్కడ అవినీతి అన్నది మరక అంటలే. అట్లాగే బండి సంజయ్ గారు ఒక పోరాట యోధుడు, దీన్ని పార్టీని ఒక రేంజ్కి తీసుకెళ్ళగలిగిన సమర్థత ఉందని నమ్ముతున్నారు. కరీంనగర్ ఒక చిన్న అసెంబ్లీలో ఓడిపోతే ఓడిపోవచ్చు, కానీ ఓవరాల్గా తీసినప్పుడు ఏంటంటే అతనికి ఆ మెరిట్ ఉంది, ఇస్తాడు. అట్లాగే ధర్మపురి అరవింద్ గారు కూడా, అట్లాగే కిషన్ రెడ్డి గారు కూడా. ఇట్లా ఏంటంటే ఈ పార్టీలో గెలిచే మొన్న 9 సీట్లు ప్రకటించారు కదా, 9 ప్రకటించారు. ఇంచుమించి 9 మంది కూడా గెలుస్తారు అనిపించింది నాకు. ఎందుకంటే అందులో ఎక్స్ ఎంపీలు 2 ఉన్నారు, పాటిల్ గారును వీళ్ళు. అందులో ఇప్పుడు మోడీ గారి కూడా నిర్వివాదాంశమైనటువంటి మనిషి. ఆయన నిర్వివాదం, అసలు ఆయన మీద ఏ రకమైన మచ్చ లేదు. అట్లాగే ఆయన హిందుత్వ భావనాన్ని విమర్శించే వాళ్ళు అతని హిందూ రాజకీయ ప్రత్యర్థులే తప్పితే ముస్లిమ్స్ అంతగా విమర్శించరు. మరి ఇవాళ జమ్మూ కాశ్మీర్లో బీజేపీ కార్యకర్తలంతా ముస్లిమ్స్ కాకపోతే హిందువులా? అట్లాగే గుజరాత్లో ఉన్న ముస్లిమ్స్ అందరూ బీజేపీకి సపోర్ట్ ఉంది మోడీకి. ఇప్పుడు ఆయన ఇవాళ ఆర్టికల్ 370ని రద్దు చేసి కాశ్మీర్ని ఇందులో కలపడం అంటే ముస్లిమ్స్కి ద్రోహం చేసినట్ట, మేలు చేసినట్ట? కాశ్మీరీలకి మేలు చేసినట్టు. నువ్వు నేను ఒకటే రాబాయి, మన ఇద్దరం బ్రదర్స్ అని కావలించుకొని ప్రేమగా కావలించుకోవటం అది గొప్పనా? నువ్వు వేరే ఆయన పక్కన పెట్టడం గొప్పనా? మీకు ఏమి అన్యాయం చేస్తున్నారు? మిగతా రాష్ట్రాలతో నువ్వు సమానం అంటే యాక్చువల్గా వాళ్ళకి ఇచ్చిన గొప్ప అవకాశం. మిగతా అన్ని పెద్ద పెద్ద పెట్టుబడి సంస్థల నుంచి అక్కడికి కోటాను రూపాయలు పెట్టుబడులు ప్రవహిస్తాయి. ఇప్పుడు అక్కడ అమ్మాయి వేరే చోట పెళ్లి చేసుకోవడానికి వీళ్ళే, వేరే వాళ్ళు ఆస్తి కొనక్కర్లే, అక్కడ భూములు కొనడానికి వీల్లేదు. ఇట్లాంటివన్నీ పోయి మీరు మేము ఒకటే అనటం అనేది బంధుత్వం కలుపుకోవటం అవుతుందా, తెంచుకోవటం అవుతుందా? కలుపుకోవటం. అది చాలా గొప్ప చర్య. అట్లాగే తలాక్ తీసేసాడు. దానివల్ల ముస్లిం మహిళలకు మేలు జరుగుతుందా, నష్టం ఏమైనా జరుగుతుంది? తలాక్ తీసేయటం వల్ల ముస్లిం మహిళలకు ఏమన్నా హెరాస్మెంట్కి గురవుతారా? అవ్వరు. అందువల్ల అతను చేసిన గొప్ప గొప్ప చర్యల్లో ఒక వర్గం కోసం, మేలు కోసం చేసింది లేదు. ఇవాళ అయోధ్యలో రామ మందిరం కట్టారన్నా కూడా ముస్లిం సోదరులని కన్విన్స్ చేసి కట్టారా, లేకపోతే వాళ్ళ మీద తుపాకులతోటి పేల్చి జైళ్లలో వేసి కట్టారా? అందువల్ల ఏంటంటే ఆయన హిందూ అని విమర్శించే వాళ్ళు కూడా ఏంటంటే హిందూ మతానికి చెందిన రాజకీయ ప్రత్యర్థులు తప్పితే ఈవెన్ ముస్లిమ్స్ కూడా అంతగా వ్యతిరేకత లేదు మోడీ అంటే.